హాయ్ వెల్కమ్ టు మన నక్సల్ టీవీ. మనం ఇప్పుడు 2026లో మార్చ్ 28 రోజు స్టార్ట్ అవ్వబోతున్న ఐపీఎల్ లీగ్ గురించి తెలుసుకుందాం. అసలు ఐపీఎల్ ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా స్టార్ట్ అయింది అనేది దాని హిస్టరీ ఒకసారి బ్యాకప్ చూసుకుంటే 2007లో T20 వరల్డ్ కప్ ఫస్ట్ T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇండియన్ బి టీం అయిన ధోని కెప్టెన్సీలో ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్కు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరిగింది. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ధోని టీం అనేది T20 వరల్డ్ కప్ గెలిచి దానిపైన అమాంతం క్రేజ్ అనేది తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కపిల్ దేవ్ సహాయంతో జీ ఎంటర్టైన్మెంట్ ఓనర్ అయిన శ్రీనివాసన్ ఐసీఎల్ ఇండియన్ క్రికెట్ లీగ్ అనేది ఫస్ట్ ఇండియన్ క్రికెట్ లీగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో 6 నుంచి 8 టీంలతో కపిల్ దేవ్, అంబటి రాయుడు, ఇంజమాముల్ హక్, లారా, రజాక్ ఇలాంటి కొంతమంది రిటైర్డ్ అండ్ కొంతమంది యంగ్ ప్లేయర్స్తోని ఈ లీగ్ అనేది 2007లో T20 ఫార్మేట్లో ఫస్ట్ టైం స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనిపైన బీసీసీఐ నిషేధం విధించడం జరిగింది. దీనిలో ఆడిన ప్లేయర్స్ ఇండియన్ క్రికెట్లో ఆడకుండా నిషేధం విధించడం జరిగింది. దాని తర్వాత లలిత్ మోడీ ఐడియాలజీతోని బీసీసీఐ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది 2008లో ఈ ఐసీఎల్ ఫార్మేట్లనే స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరిగింది. దీంట్లో మెక్కలం 158 రన్స్ కొట్టడంతో ఐపీఎల్ పైన అమాంతం క్రేజ్ అనేది పెరగడం జరిగింది. ఆ 2008 ఫస్ట్ ఐపీఎల్లో అండర్ డాగ్స్గా బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ కప్పు కొట్టడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఐపీఎల్ సీజన్స్ అన్నిటి చాలా మంచి క్రేజ్ సంపాదించుకుంటూ సూపర్ హిట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఐసీఎల్ బీసీసీఐలో కలిసిపోవడము, కపిల్ దేవ్తో బీసీసీఐ రాజీ చేసుకోవడం అనేటివి తర్వాత జరిగిన పరిణామాలు. రీసెంట్గా 2025లో ఆర్సీబీ ఫస్ట్ టైం ఐపీఎల్ కప్పు కొట్టడం జరిగింది. ఇప్పుడు 2026 మార్చ్లో 19th టైం ఐపీఎల్ అనేది జరగబోతుంది. ఈ ఐపీఎల్లో టోటల్ సిఎస్కే 5 టైమ్స్ అండ్ ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ కప్పు గెలవడం జరిగింది. ఆర్సీబీ ఒకసారి అండ్ కేకేఆర్ 3 టైమ్స్, హైదరాబాద్ 2 టైమ్స్, పంజాబ్, ఢిల్లీ కాకుండా మిగతా అన్ని టీమ్స్ అనేటివి ఒక్కొక్కసారి మినిమం కప్పు గెలవడం అనేది జరిగింది. సీజన్లో అత్యధిక రన్స్ అనేటివి కోహ్లీ పేరిట ఉంది. 973 రన్స్ 2016లో కొట్టడం జరిగింది. నెక్స్ట్ ఓవరాల్గా కూడా అత్యధిక రన్స్ అనేటివి కోహ్లీ పేరిటే రికార్డ్ అయి ఉన్నది. మరి లెట్స్ సీ 2026లో అత్యధిక రన్స్, అత్యధిక టీమ్ స్కోర్, అత్యధిక వికెట్స్ ఏ టీం కప్ గెలవబోతుంది అనేది మనము లెట్స్ సీ నెక్స్ట్ సీజన్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయిన క్రికెట్ కానీ ఇంటర్నేషనల్ ఎటువంటి విషయాలైనా సరే ఈ ఛానల్లో చర్చించడం జరుగుతుంది. ప్రతి టాపిక్ని మీ ముందుకు ఎవ్రీడే ఒక వీడియో రూపంలో తేవడం జరుగుతుంది. కీప్ సబ్స్క్రైబ్, వాచ్ ఇట్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. బాయ్.